స్టేటస్ స్టేటస్ అని గింజుకునే అత్తయ్య గారు కూడా ఇప్పుడు ఏమీ చేయలేక సైలెంట్ అయిపోయారు. వాట్ ఇస్ దిస్ ఆంటీ? అసలు తారక్ పచ్చళ్ళు కలపడం ఏంటి? తారక్ చేతిలో మంట కనిపించలేదా? పచ్చళ్ళలో ఉప్పు కారం అన్ని కలిపేస్తున్నాడు, స్మైల్ ఇస్తున్నాడు, అదేమో కొంటగా చూస్తుంది. ఆ సీన్ లో అంత రొమాన్స్ ఉందా? నీకేం తెలియదులే, చూసే కళ్ళని బట్టి ఉంటుంది. అర్చనకు అవన్నీ అలవాటే కదా. ఫైనల్లీ ఒక్కటైతే నేను చెప్పగలను, అది గీత దాటి ప్రవర్తిస్తుంది. అవునంటీ, ఇలాగే వదిలేస్తే మిమ్మల్ని కూడా పచ్చళ్ళు కలపమంటుంది. ఆ మాట అంటే దాన్ని గంగలో కలిపేస్తాను. మా అమ్మేదో అలా అంటుంది, కానీ ఆ తారకుండగా నీళ్ళవేణి మీద ఈగ కూడా వాలదు. ఎందుకు వాళ్తుంది? తను తయారు చేసేది స్వీట్ కాదు కదా. బావా, అమ్మని రెచ్చగొడితే తర్వాత ఏం చేస్తుందో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. ముందు వాళ్ళేం చేస్తున్నారో చూసొస్తాను. ఏంటి తారక్, రిలాక్స్ అవుతున్నావా? చేతులు మండుతున్నందుకు వెట్ క్లాత్ పెట్టుకున్నట్టున్నావు. దానివల్ల ఏం రిలీఫ్ వస్తుంది? నేను ఐస్ ప్యాక్ పెడతాను, కాసేపట్లో మంట కూడా మాయమవుతుంది. రిలాక్స్ అవ్వు, ఎందుకు డిస్టర్బ్ అవుతావు? నువ్వేంటి నా గదిలోకి వచ్చావు? నీ గదిలోకే కాదు తారక్, నీ గుండెల్లోకి వస్తాను. నువ్వు ఊ అంటే లైఫ్ లాంగ్ నీతో ఉండిపోతాను. నువ్వు నా గడపలోకి రావడాన్నే ఇష్టపడని వాణ్ణి, అలాంటిది నా గుండెలోకి రానిస్తానా? పిచ్చి పిచ్చిగా ఏదేదో ఊహించుకుని నాకు పిచ్చెక్కించాలని చూడకు, వెళ్ళెక్కడి నుంచి. తారక్, నేను చెప్పేది విను. నిజానికి ఈ పచ్చళ్ళు చేయడం లాంటివి నీకు అలవాట్లేవు. ఎంత రిస్క్ తీసుకుంటున్నావో తెలుసా? ఏదైనా అలర్జీ ఎక్కువైపోయి ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ నేను ఆ చేయి ముట్టుకోవాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అవునా? నిన్న అంతకంటే ఇబ్బంది పెట్టే మాట ఒకటి చెప్తాను, విను. కేవలం ఈ చేత్తో పచ్చళ్ళు కలపడమే కాదు, నీలవేణి చెయ్యి పట్టుకుని జీవితాంతం నడుస్తాను. నా చేతులు పట్టుకోవడానికి నీకు ఇబ్బందేమో, కానీ నువ్వు నా కాళ్ళు పట్టుకున్నా నాకు ఇబ్బందే. నేను నిన్ను యాక్సెప్ట్ చేయను. ఆర్ యు మ్యాడ్? దానికోసం నువ్వు ఇంత సీరియస్ అవుతున్నావా? ఎస్, ఇప్పటికైనా అర్థమైతే ముందుక్కడి నుంచి వెళ్ళిపో. అరే, నీకేదో నేను ఫేవర్ చేద్దామని వస్తే అలా కసురుకుంటావేంటి? నువ్వు వెళ్ళిపోవడమే నాకు చేసే ఫేవర్. వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటావు? మీ ఇంటికే వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఇంకా రాలేదని మీ అమ్మ నాన్న కంగారు పడతారు. ఏ, నేను ఇక్కడ ఉండకూడదా తారక్? ఇక్కడ ఉండేది కేవలం నీలవేణి మాత్రమే. పేమెంట్ తీసుకునే ఆ సర్వెంట్ పగలు రాత్రి ఉన్నంత మాత్రాన నీకు భార్య అయిపోతుందని అనుకోవద్దు. హే, జస్ట్ షట్ అప్ ఐసే. తనని సర్వెంట్ అంటే నేను వైలెంట్ గా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది, చెప్తున్నా. నీలవేణి నా భార్య, తన మెల్లో నేను కట్టిన తాళి ఉంది. దానికి విలువ లేదు. ఆ మాట నీలవేణి అనలేదు, నిన్ను కన్న తల్లే అంది. నేను తన మాట విననని నీకు తెలుసు కదా. ముందు నా మాట నీకు అర్థమైతే నువ్విక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. గెట్ అవుట్. నాలాంటి ఆడపిల్ల ఏరి కోరి ఇక్కడికి వస్తే నువ్విలా చేదరించుకోవడం ఏం బాలేదు. నువ్వు ఆడపిల్లవని ఎవరన్నారు?
అదేంటి అలా అంటున్నావు? నేను ఇంకెలా ఉన్నాను? నా డ్రెస్, నా స్టైల్, నా గ్లామర్ చూసి ఆ మాట ఎలా అంటున్నావు? హే, నీ మొహమే నాకు చూడబుద్ధి కాదు. అలాంటిది నువ్వు చెప్పేవన్నీ చేసేవన్నీ నేనెలా చూస్తా అనుకుంటున్నావు? వెళ్ళిక్కడి నుంచి. వెళ్తాను, కానీ మళ్ళీ వస్తాను. ఈసారి ఎలా వస్తానో నువ్వే చూస్తావుగా. వెళ్ళు.